సంజు శాంసన్ ఇప్పుడు అందరి నోటా వినిపిస్తున్న పేరు. భారత క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ సాధించడంలో కీలక పాత్ర పోషించిన హీరో. ఒకవైపు వికెట్లు పడిపోతున్నా తాను మాత్రం అధైర్యపడకుండా ఒత్తిడిని చిత్తు చేస్తూ మిస్టర్ కూల్ గా మైదానం నలుమూలలా అద్భుతమైన షాట్స్ కొడుతూ భారత క్రికెట్ జట్టు విజయంలో ముఖ్య భూమికను పోషించారు సంజు శాంసన్. టీ20 క్రికెట్ లో జూలు విదిల్చి వరుసగా 3 సార్లు 80 పైగా స్కోర్ చేసి భారత క్రికెట్ చరిత్రలో నిలిచిపోయాడు. సూపర్ 8 లో వెస్టిండీస్ పై, సెమీఫైనల్లో ఇంగ్లాండ్ పై, ఫైనల్లో న్యూజిలాండ్ పై ఈ కేరళ స్టార్ ఆడిన ఆట గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అనిపిస్తుంది. ఈ సక్సెస్ వెనుక క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఉన్నాడని శాంసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సంజు శాంసన్ శరీర సమతుల్యతను కాపాడుకోవడానికి కఠినమైన ఆహార నియమాల్ని పాటిస్తాడు. తనకు ఇష్టమైన ఆహారాన్ని ఆస్వాదించడమే కాకుండా ఈ స్టార్ క్రికెటర్ తన రోజువారీ ఆహారంలో అధికంగా పండ్లు, కూరగాయలను చేర్చుకుంటాడు. మన దేశం చివరికి ఫైనల్లో న్యూజిలాండ్ ను ఓడించి ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సొంతం చేసుకుంది. ఇంతకన్నా మించిన ఆనందం మరొకటి లేదు అంటారు రైట్ హ్యాండ్ బ్యాటర్ అండ్ వికెట్ కీపర్ సంజు శాంసన్. ఈ టోర్నమెంట్ లో అద్భుతంగా బ్యాటింగ్ చేసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా ఎంపికయ్యాడు. యావత్ భారతదేశం ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తోంది. మరి మన గ్రేట్ క్రికెటర్ సంజు శాంసన్ కు డైట్ అంటే ఎంతో ఇష్టమనే విషయం మీకు తెలుసా? ఆ విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. సంజు శాంసన్ ఇంట్లో తయారు చేసిన ఆహారాన్ని ఎక్కువగా ఇష్టపడతానని, తన తల్లి మరియు భార్య ఇంట్లో వండే ఏదైనా తినడానికి ఇష్టపడతానని, అది కూడా కేరళ డైట్ ని ఎక్కువగా ఇష్టపడతానని ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు. శాంసన్ ఇల్లు సముద్రానికి దగ్గరగా ఉండడం వల్ల ఆయన ఉదయమే తాజా చేపలను డైట్ లో చేర్చుకుంటాడట. తాజా చేపలతో తన తల్లి ఇంట్లో తయారు చేసిన ఫుడ్ టేస్ట్ చక్కగా ఆస్వాదిస్తాడు. ఈ స్టార్ క్రికెటర్ తన రోజువారీ ఆహారంలో లీన్ ప్రోటీన్, పండ్లు, కూరగాయలు, పోషక విలువలతో కూడిన ఇలాంటి డైట్ ని తీసుకోవడం వల్ల టీ20 క్రికెట్ కప్ లో అద్భుతంగా రాణించి యావత్ భారతదేశానికి ప్రపంచ స్థాయిలో గొప్ప పేరును తీసుకురావడంలో తన వంతు పాత్రను పోషించాడు శాంసన్. సంజు శాంసన్ లాగే ఎంతో మంది క్రికెటర్లు డైట్, ఫిట్నెస్ టెక్నిక్స్ ని క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీని ప్రేరణగా తీసుకుని తమ జీవితంలో అమలు చేయసాగారు. 2020లో విరాట్ కోహ్లీతో ఫిట్నెస్ గురించి జరిగిన సంభాషణ సంజును ఫిట్నెస్ ను సీరియస్ గా తీసుకునేలా ప్రేరేపించింది. అప్పటి నుంచి సంజు జిమ్ లో తీవ్రంగా శ్రమించసాగాడు. ఆ రోజు నుంచి సంజు ఎక్కువగా లోయర్ బాడీ మరియు బ్యాక్ ఎక్సర్సైజెస్ మీద దృష్టి పెట్టాడు. మనం కూడా సంజులా క్రికెట్ వీరుల్లా మారాలంటే ఆయన డైట్ అండ్ ఫిట్నెస్ పైన దృష్టి పెట్టాల్సిందే. దీనికోసం నిపుణుల సలహా తప్పనిసరైన విషయం మర్చిపోవద్దు.